నమస్తే. అందరికీ జై శ్రీరామ్. మన భారతదేశంలో చెప్పుకోవడానికి గొప్ప ప్రజాస్వామ్యం అనే గాని, రోజు రోజుకి ప్రజాస్వామ్య విలువలు ఎంత దిగజారిపోతున్నాయంటే, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకు చెప్తున్నానంటే, మీకు తెలిసే ఉంటది గదా! ఒక సంఘ సంస్కర్త, ఒక మహనీయుడు, ఒక స్వాతంత్ర సమరయోధుడు, ఒక విప్లవ వీరుడు, రాజ్యాంగాన్ని నరనరాన అవపోసన పట్టుకొని అసలు రాజ్యాంగ విలువలతో మాట్లాడి, ఈ సమాజ ఉద్యమవేత్త తన ప్రశ్నలతో ప్రభుత్వాలని గడగడలాడించే ఒక విప్లవ వీరుడు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఆయనే జోసెఫ్. జోసెఫ్ బచ్చలకూర. చూసే ఉంటారు మీరు 2 రోజుల నుంచి చాలామంది చూసే ఉంటారు గదా! సో, ఎంత అన్యాయం అండి. ఎంత అన్యాయంగా అరెస్ట్ చేశారు. పోనీ అరెస్ట్ చేస్తే చేశారు. ఇలా బెయిల్ రాగానే మళ్ళీ అలా ఇంకో కేసులో అరెస్ట్ చేస్తున్నారు. ఇది ఎక్కడ దారుణం అండి ఇది? ఇప్పుడు ఈయనతో పాటు ముఖ్యంగా మన సాక్షి ఛానల్‌లో పాపం అసలు కన్నీరు మున్నీరై ఏడుస్తోంది. ఛానెలే ఏడుస్తోంది. అందులో వ్యక్తులు ఏడవడం కాదు. సాక్షి ఛానలే ఏడుస్తోంది. సాక్షి ఛానల్‌తో పాటు ఉన్నారు గదా! ఇంకా బ్యాచ్ గంజాయి మొక్క, ప్రొఫెసర్ మేధావులు, తర్వాత ఎర్ర కుక్కలు, వీళ్ళందరూ రోదిస్తున్నారు. అసలు ఆ రోదన చూస్తే నా గుండె చెరువైపోతుందనమాట. ఈయన జోసెఫ్, వీడికి ఇందాకేదో ఒక ఛానల్‌లో చూసా. వీడికేదో కులం ఆపాదించి చెప్తున్నాడు. ఫలానా కులానికి సంబంధించినోడంట. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కుల పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంబంధించిన కులం అని చెప్తున్నాడు. ఆడొక తెలిసి తెలియని విషయాలు చెప్పే ఇలాంటి దరిద్రులు చాలా మంది ఉన్నారు. అంటే సమాజాన్ని అరకొర నాలెడ్జ్‌తో మిస్‌లీడింగ్ చేయడం అనమాట ఇది. సో, వాడు ఏ కులం అయితే మనకెందుకు గాని, వాడు క్రిస్టియన్. అయితే కానీ క్రిస్టియన్ అని చెప్పుకోరు వీళ్ళు. వీళ్ళేమంటే ఆతవాదులమని క్షమించాలి, హేతువాదులమని చెప్పుకుంటారనమాట. ఎందుకలా చెప్పుకుంటారంటే, ఇప్పుడు క్రిస్టియన్ అని చెప్పి హిందూ ధర్మాన్ని గాని, హిందూ దేవీ దేవతలను గాని ఇష్టం వచ్చినట్టు తిట్టారనుకోండి, హిందువులకి అందరికి కోపం వస్తుంది. అదే హేతువాద ముసుగేసుకొని తిట్టారనుకోండి, వాడు క్రిస్టియనే కానీ హేతువాదం అనే ఒక ముసుగేసుకుంటారనమాట. ఈ హేతువాదం అని చెప్పే ప్రతి ఓడు హిందూ ధర్మాన్ని, హిందూ దేవీ దేవతల్ని, హిందువులను మాత్రమే తిట్టారు చూడండి. వేరే మతాలని ఎక్కడా తిట్టరు. సో, హేతువాదం అనే ముసుగేసుకొని తిట్టారనుకోండి, హిందువులకి కొంతమందికే కోపం వస్తుంది. మిగతా కొంతమందికి ఎందుకు రాదంటే, ప్రపంచంలో ఏ ధర్మం, ఏ మతంలోనూ, ధర్మం ఉన్నది ఒకటే హిందూ ధర్మం, ఏ మతంలోనూ లేనంత మంది గొర్రెలు హిందూ ధర్మంలో ఉన్నారు. ఈ గొర్రెలకి ఏమర్థం అవుద్దంటే, వాడేదో బొక్కలని చెప్తాడు వాడు. మీ రామాయణంలో ఈ బొక్కలున్నాయి, ఈ లొసుకులున్నాయి, ఈ తప్పులున్నాయి, మహాభారతంలో ఈ తప్పులున్నాయి అని చెప్తాడు. యాక్చువల్ అది కాదు. వాడికి అంత నాలెడ్జ్ ఉండదు. ఎందుకంటే బేసిక్‌గా ఇంకా అంతేలే, వాళ్ళకంత బ్రెయిన్ ఉండదు. సో, వాడికి అర్థం కాదు. వాడేదో చెప్తాడు. ఇప్పుడు హిందువులో కొంతమంది సగం మా డాళ్ళు ఉంటారు కదా, ఎల్లుడు ఒక విధంగా ఎల్లు గొర్రెలే. వీళ్ళేమని ఫీల్ అవుతారంటే, నిజమేనేమో, ఉన్నాయేమో, ఆడు వేరే మతం కాదు కదా, వాడు హేతువాది, ఎవరిని దేవుణ్ణి నమ్మనోడు కదా అని ఈ దరిద్రులు ఫీల్ అవుతారనమాట. ఒకవేళ వాడు క్రిస్టియన్ అని చెప్పి తిట్టినా ఈ ఎదవలకు కోపం వచ్చేది ఏముండదు కానీ, కాకపోతే కొంచెం యాంటీనెస్ వస్తుంది అంతే. హిందువుల్లో గొర్రెలు ఎక్కువ. ఈ గొర్రెల వల్లే ఎక్కువ ప్రమాదం. అసలు ఫస్ట్ నుంచి దేశానికి ప్రమాదం కూడా ఈ గొర్రెల వల్లే. గొర్రెలందరూ చాలా వరకు వెళ్ళిపోతున్నారు అటు, ఏది గొర్రె మతాల్లోకి. బట్ ఇంకా గొర్రెలు ఉన్నారు, చాలా మంది గొర్రెలు ఉన్నారు. అయితే ఈ ప్రశ్న, ఈ వాడి ఛానల్ పేరు ప్రశ్న. ఈ అమ్మ, అసలు పెద్ద పెద్ద మేధావులు, పెద్ద పెద్ద సైక్రాటిస్టులు, ఫిలాసఫర్లు కూడా పెట్టలేని తెలుగు పదాలను తీసుకొచ్చి ఇలాంటి దరిద్రులు పెట్టుకుంటారు. ఎందుకంటే వాడికి అసలు బేసిక్ సెన్స్ ఉండదు, బేసిక్ హ్యుమానిటీ ఉండదు. వాడు ఏంటంటే ఒక గొడ్డు. నా దృష్టిలో వాళ్ళు ఒక గొడ్డులు. వాళ్ళకి ఏం ఉండదు నాలెడ్జి. వాడు ఇప్పుడు హేతువాదిని చెప్పుకుంటూ దళిత క్రైస్తవ మహాసభ అంట. క్రైస్తవుల్లో దళితులు ఎక్కడ ఉన్నారా అసలు? ఇది అందరికీ తెలిసిందే.
లేరు. పైగా దానికి దళిత క్రైస్తవ ఆల్రెడీ సుప్రీంకోర్టు మొన్న తీర్పిచ్చింది. క్రైస్తవ మతంలోకి మారితే దళితులు ఉండరు, దళితులు కారు, రిజర్వేషన్లు ఉండదని. ఇంకా దళిత క్రైస్తవం అని పెట్టుకోవడమే తప్పు. సరే వీడెళ్ళాడు. నేను ఏ మతానికి సంబంధించిన వాడిని కాదు. మరి ఎందుకు వెళ్ళావురా? సరే వెళ్ళావు, ఏదో పిలిచారు నిన్ను. ఇప్పుడేమంటాడు? రాధా మనోహర్ రే దొరుకుతావురా నువ్వు నా కొడక. రే రాధా మనోహర్ దాస్ కొడక్క దొరుకుతావు నువ్వు మతాల మధ్యలో. అంటే నువ్వు దొరకవారా? ఆయనే దొరుకుతాడా? మా హిందువులకు నువ్వు దొరకవా? ఏమనుకుంటున్నావురా? నలుగురు గొట్టంగాళ్ళు ఉండేసరికి వాడి ఎక్స్ప్రెషన్స్ చూసారా లేదో మీరు వీడియోలు. నారా చంద్రబాబు నాయుడు గారు చూడండి, క్లిప్లు వేస్తా ఉంటాను మధ్య మధ్యలో, ఇలా తలోపడం. ఏదో నలుగురు గొర్రెలు అక్కడి నుంచి తప్పట్లు కొట్టంగానే ఈ పెద్ద గొర్రె అనమాట వీడు. వీడేదో పెద్ద, అసలు పెద్ద ప్రపంచ నాయకుడిలాగా, పెద్ద లీడర్ లాగా, అపరం మేధావి, ధైర్యవంతుడు, అసలు ఈడెనక ప్రపంచం నడుస్తుంది అన్నట్టు యదవ ఎక్స్ప్రెషన్లు. వాడు అనుకుంటున్నాడు అసలు అబ్బో నేను రేంజ్ లో మాట్లాడుతున్నాను. కామెడీ పీసురా నువ్వు, కామెడీ వెళ్ళ కనిపిస్తున్నావు. మళ్ళీ ఇంకేంటి, పవన్ కళ్యాణ్ నీ నోట్లో మల్లం గ్రామంలో ఒక కులానికి సంబంధించి ఒక కులం ఏంటి, వర్గాలను చెప్పొద్దు పేరులు చెప్పండి అన్నాడు. ఇది కూడా పవన్ కళ్యాణే. కాపు కులానికి సంబంధించిన వ్యక్తులు ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే సామాజిక బహిష్కరణ చేశారు మొత్తం మాల కులస్తుల్ని. పవన్ కళ్యాణ్ నోట్లో ఎందుకు ఆగేవరా నోట్లో అని చెప్పేసి? భయం వేసిందా? ఉచ్చబడిందా నాకు కొడక? అనాల్సింది కదా, ఏమనాలనుకున్నావో. నోట్లో అని చెప్పి ఆగిపోయారా? మరి అంత పోటుగాడు అయితే అనాల్సిందిరా నోట్లో అని. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నోట్లో ఏం పెట్టుకున్నారు? ఈయన ముఖ్యంగా ఇప్పుడు మనం ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలి. ఈయనకి పెద్ద మేధావి అంటారు కానీ నా దృష్టిలో పెద్ద మేధావి ఏం కాదండి. అభివృద్ధి వరకు అందులో తిరుగులేదు. ఎన్నిసార్లు అన్నీ ఓడిపోవడమైనా ఇప్పటికి 3 సార్లు 4 సార్లు ఓడిపోతా ఉంటాడు. అయినా కూడా సరే మనం గెలిచేస్తాం నెక్స్ట్ టైం అని ఫిక్స్ అయిపోయి ఉంటాడు. మరి అదేం మేధావుతానో నాకు అర్థం కాదు. ఒక్క గొర్రెగాడు కూడా టీడీపీ పార్టీ ఓటేయడు. కానీ ఆ గొర్రెలు హిందూ దేవతల్ని, హిందువుల్ని, హిందూ ధర్మాన్ని ఎన్ని తిట్టినా ఆయన పట్టించుకోడు. ఎంతసేపు డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ ఒకటేనా? సామాజిక ప్రశాంతత అక్కర్లేదా? దాని గురించి పట్టించుకోరా మీరు? మీ చుట్టూ ఉన్న బక్రగాళ్ళు వీళ్ళంత గొర్రెలు, మీ చుట్టూ ఉన్న బక్రగాళ్ళు కూడా అంతే గొర్రెలు అంటారు. వాళ్ళు వచ్చి అసలు సమస్య లేదండి, మనకు ఫేవర్ గా ఉందండి, నెక్స్ట్ టైం మనమే గెలిచేస్తామంటే మీటింగ్లో వచ్చి మీరు చెప్తా ఉంటారు. ఇన్నిసార్లు ఓడిపోయినా ఏమనుభవం, అంత వయసు, అంత అనుభవం, అంత మేధావి అంటది. మీదేం మేధావితనం సార్? తెలుసుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే సనాతనం అన్నారో అప్పుడు మాలాంటి వాళ్ళకి కొంచెం బలం వచ్చింది. అసలు నేను మీ ఫ్యాన్నే చెప్పాలంటే, కానీ హిందూగా ఫ్యాన్ని కాదు, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక అభివృద్ధి పరంగా నేను మీ ఫ్యాన్ని. హిందూ విషయానికి వస్తే మీకు బద్ధ శత్రువుని. ఎందుకంటే మీరు చేసే ఓట్ల రాజకీయం ఎంత నీచంగా ఉంటదంటే, ఎవరు జగన్ గారు ఏదో పాస్టర్లకి అయ్యి ఇచ్చాడు, చర్చిలకి కోట్లు ఇచ్చాడు. మీరేం చేస్తున్నారు? మీరు కూడా అదే చేస్తున్నారు కదా. ఇంతకుముందు కూడా అదే చేశారు కదా. హజ్ యాత్రలకు డబ్బులు ఇవ్వడం. ఎవడ సొమ్ము ఎవరికి ఇస్తున్నారు సార్ మీరు? మా గుళ్ళో డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయి వాళ్ళకి ఇస్తారా? అంటే మీ ఓట్ల కోసం మీరు ఎంతైనా చేస్తారు. మీరు అనుకుంటున్నారేమో ఒక్క ఓటు క్రిస్టియన్ ఓటు ఒక్కటి పడదు మీకు. అంత నాలెడ్జ్ లేదా? పెద్ద మేధావి అని మీకు మీరు చెప్పేసుకొని పక్కోలు ముసుకేసి. అంటే ఒక్క విషయంలో ఉండకూడదు మేధస్సు, పూర్తి పరిజ్ఞానం, పూర్తి అంటే సంపూర్ణంగా ఉండాలి మేధస్సు, సంపూర్ణ అన్ని విషయాల మీద ఉండాలి మేధస్సు. ఊరికి డెవలప్మెంట్ కావాలి, డెవలప్మెంట్ కావాలి. నిజంగా ఆ విషయంలో మీరు ఆదర్శం అందరికీ. నాకు కూడా ఆదర్శమే. ఒకప్పుడు నేను మీకు పెద్ద ఫ్యాన్ని. కానీ ఈ మత రాజకీయాలు చేస్తారు చూసారా మీరు ఓట్ల కోసం. అందుకే మీరు ఎప్పుడంటే విరక్తి కలిగింది నాకు. 2014 వరకు కూడా నేను మిమ్మల్ని మీ అభిమానిగానే ఉన్నాను. ఈ హిందువుల పక్షాన అసలు ఒక్కసారన్నా నేను హిందువుని, నేను గ్రేట్ అని చెప్పుకోను సార్. పవన్ కళ్యాణ్ గారు నిన్నగాక మొన్న వచ్చారు, చెప్పుకున్నారు, ఆయన చెప్పారు, నిలబడ్డారు, స్టాండ్ మీద ఉన్నారు. మాకు కొంచెం బలం వచ్చింది. ఏంటి ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి దేశంలో.
ఎన్నెన్ని దారుణాలు జరుగుతున్నాయి హిందువుల మీద, ఎన్నెన్ని అటాకులు చేస్తున్నారు, డైరెక్ట్ వచ్చి చంపేస్తున్నారు. మేము ఏదన్నా కొంచెం వాళ్ళ గురించి యాంటీగా మాట్లాడితే డైరెక్ట్ వచ్చి చంపేస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతున్నారు సోషల్ మీడియాలో. కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉన్న చోట ఎలాగా మాకు దిక్కు లేదు హిందువులకి. మీరన్నా పట్టించుకోండి సార్. మీరు ఇలాగంటే నెక్స్ట్ రారు, మీరు 100% మీరు రారు. పవన్ కళ్యాణ్ ఎంత ఫైట్ చేసినా కూడా మీరు రారు 100%, ఇది కన్ఫర్మ్. మీతో పాటు ఆయన కూడా ఓడిపోవాల్సి వస్తుంది. బీజేపీ కూడా, మరి బీజేపీ వాళ్ళ గురించి చెప్పొద్దులే. ఆంధ్ర బీజేపీ నాయకులు, తెలంగాణ బీజేపీ నాయకులు నిజంగా చాలా గ్రేట్ అన్నమాట. తెలంగాణలో చెప్పుకోవడానికి కొంతమంది ఉన్నారు, సరే ఇక్కడ ఏదో తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి ఆ గ్రేట్ అనుకునే వాళ్ళని తొక్కే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే నాలాంటి సామాన్య కార్యకర్తలకి ఎవడైతే ఇష్టమో వాళ్ళని తీసి పక్కన పెడతారు, ఎవరెవరినో తీసుకొచ్చి ఇస్తారు, ఇక్కడ అధికారం ఎక్కిస్తారు. ఇక ఆంధ్రాలో అయితే చెప్పుకోవాల్సిన పనే లేదు. అసలు ఆంధ్రాలో లీడరే లేడు బీజేపీకి. ఆ ఉన్న వాళ్ళు ఆ ఇద్దరు ముగ్గురు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు టీవీల్లో కనబడతా ఉంటారు. సామాజికంగా ఇలాంటి దరిద్రాలు జరిగినప్పుడు వెళ్ళి కేసులు పెట్టి ఆయన బొక్కల్లో తోయించడం, ఎందుకు ఫైట్ చేయడం, ఇలాంటి ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఫైట్ చేయగలుగుతారా? సామాన్యులు ఎందుకు మీకు అధికారం అప్పచెప్పేది, ఎందుకు మీకు అధికారం రావాలని నాలాంటి వాళ్ళు కోరుకునేది, హిందువులందరూ కోరుకునేది? మీరు మా తరపున ఫైట్ చేస్తారనే కదా. మీరు ఎక్కడ ఫైట్ చేస్తారు? ఆంధ్రాలో ఒక్క లీడర్ కనపడ్డు. బీజేపీ పేరుకి ప్రతిసారి పొత్తు పెట్టుకోవడం, 4-5 సీట్లు గెలవడం, అంతేనా? అంతేనా ఇంకా బీజేపీ అంటే? తెలుసుకోండి సార్. కాకపోతే సరే, మన టాపిక్ ఎక్కడెక్కడికో వెళ్తుంది. రావణ్ గారు అసలు ఆ వీడియో మీరు చూడండి ఒకసారి. చిచ్చి ఆడి ఛానల్లోకి వెళ్ళి చూడొద్దు, దరిద్రం కూడా అని. వాడికి హైప్ పెంచిన వాళ్ళం అవుతాం. అక్కడక్కడ నేను కూడా అలాగే ఎవరో వీడియో ప్లే చేస్తుంటే దాంట్లోనే క్లిప్పులు తీసుకున్నాను తప్ప వాడి ఛానల్లోకి నేను వెళ్ళలేదు, దరిద్రం కూడా అని. చూడండి వాడి ఎక్స్ప్రెషన్లు, వాడి మాటలు, వాడు ఏమనుకుంటున్నాడో. వాడు వెనకాల శ్రవణ్ కుమార్ అంట, వాడు నెక్స్ట్ కాబోయే డిప్యూటీ సీఎం అంట. అంటే ఆల్రెడీ ఇప్పుడు నా కొడక్క 2029లో గవర్నమెంట్ మారుతుంది అంటున్నాడు ఆడు. ఎవడు? జోసెఫ్ గాడు, క్రిస్టియన్ జోసెఫ్ గాడు. అంటే ఏంటి? కన్ఫర్మ్ గా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టే కదా. క్రిస్టియన్స్ రా వాళ్ళు అందరు తెలుసుకోండి. మన హిందువులు కానీ ఈ టీడీపీ వాళ్ళు, ఎస్పెషల్లీ టీడీపీ వాళ్ళు తెలుసుకోవాలా. వాళ్ళు క్రిస్టియన్స్. మీకు ఎంత చేసినా ఓట్లు పడవాళ్ళకి, మీ టీడీపీకి ఒక్క ఓటు కూడా పడదు. మీరు తెలుసుకొని హిందువుల పక్షాన ఉండగలిగితే, కనీసం హిందువుల ఓట్లు పడితే చాలు, మీరు గెలుస్తారు. మీరు హిందువుల్ని ఎప్పుడైతే పక్కన పెట్టారో నెక్స్ట్ మీరు గ్యారంటీగా ఓడిపోతారు. ఎన్ని రథాలు తగలబెట్టారు, ఎన్ని గుళ్ళను కూలగొట్టారు, డైరెక్ట్ పురాతన ఆలయంలోని డైరెక్ట్ మూర్తులనే తలలు నరికేశారు. అంటే ఇంకా చూసుకో ఎంత దారుణంగా ఉంది. మీరు వచ్చి ఏం చేస్తున్నారు ఇప్పుడు? మీరు వచ్చి చేసింది ఏంది? ఎవరిని పట్టుకున్నారు? మీరు వచ్చి? ఆయన పట్టుకోలేదు, ఆయన హిందూ వ్యతిరేకి, కిరస్తాని. సరే ఇప్పుడు మీరు హిందువులు కదా, వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి, వెంకటేశ్వర స్వామికి వెళ్ళిపోతాను, ఇలవేల్పు గడిది గుడ్డు అని మాటలు చెప్పడం కాదు. నేను భక్తుణ్ణి అని వెళ్ళి దండం పెట్టేసుకొని వచ్చి ఇక్కడ ఆ వెంకటేశ్వర స్వామికి విగ్రహాలు కూలగొట్టేవాడికి ఇక్కడ నువ్వు సపోర్ట్ చేస్తే భక్తుడు అయిపోతావా? తెలుసుకోండి సార్. సరే దోస్తం, ఇవాళకి ఇదే. మళ్ళీ కంటిన్యూగా మాట్లాడుకుందాం ఇక్కడి నుంచి. నమస్తే, జై శ్రీరామ్.